ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా ఆదివారం దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినం కాబట్టి మనము మరి ఆదివారం దినాన్ని ఆరాధన దినంగా ఎంచుకొని ప్రభువును ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటి యొక్క కార్యం మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. ఎందుకంటే మనం ఆరాధించేటప్పుడు మరి ఏ స్వరూపాన్ని కూడా మనం ఆరాధించకూడదు. అది యేసుక్రీస్తు ప్రభువు పటమైనప్పటికి కూడా కానీ సిలువైనప్పటికి కూడా కానీ ఏ వస్తువును మనం ఆరాధించకూడదు. ఓన్లీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము ఆయన్ను ఆరాధించాలనేటువంటిదే ఇక్కడ ముఖ్యమైన మూలాంశం. తర్వాత మన వాక్య భాగం చూసినట్లయితే 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను, శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కాబట్టి దేవుడు ప్రత్యక్షమై ఇర్మియా ద్వారా తన ప్రజలకు ఇచ్చేటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, ఆయన ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అదేదో క్షణకాలం ఉండేటువంటి ప్రేమ కాదు, కొద్ది కాలం ఉండేటువంటి ప్రేమ కాదు, స్వల్పకాలికమైన ప్రేమ కాదు. అది శాశ్వతమైన ప్రేమ, ఎల్లప్పుడూ నిలిచేటువంటి ప్రేమ. ఆ విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుకనే ఏమంటాడు? నీ ఎడల కృప చూపిస్తుంటాను. కాబట్టి ఆయన ప్రేమ మన ఎడల ఆయన చూపించే కృప ఎటువంటిది? మనకి ఈ దినం వరకు ఆయన మనకు ఆయుష్ ఇచ్చుంటున్నాడు అంటే అది ఆయన కృప. ఈ దినం వరకు మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే అది ఆయన కృప. ఈ దినం వరకు మనము సమాధానంగా ఉంటున్నామంటే అది ఆయన కృప. కాబట్టి ఒక్కొక్క స్టెప్ కూడాను మన జీవితంలో మనకు జరిగేటువంటివి, జరుగుతున్నటువంటివి, నెరవేర్చబడేటువంటి కార్యాలన్నీ కూడా కేవలం దేవుని కృప ద్వారా మనం పొందుతున్నాము అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి శాశ్వత కాలం కదా, శాశ్వతమైన ప్రేమ. అందుకొరకే యేసు ప్రభు కూడా ఏమంటాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో తను ప్రేమించు వారిని అంతం వరకు ప్రేమించను. లోకములో తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. అది శాశ్వతమైన ప్రేమ అంటే. కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిష్యులు కలిగి ఉన్నాడు కదా. మరి ఆయన పరిచయం ముగించి తర్వాత ఏం చేస్తుంటున్నాడు? ఆయన శిలువకు వెళ్ళాలి. శిలువకు వెళ్ళకుండా అక్కడ పస్కా మరి ఆచరించవలసి అనుకుంటున్నాడు. ఆ సందర్భంలో మరి తండ్రి యొద్దకు వెళ్ళనంటున్నాను అని, ఎందుకంటే తన యొక్క రక్షణ కార్యము నెరవేర్చి దేవుని యొద్దకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏమి ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి, కాబట్టి లోకములో తన వారు, తాను ఏర్పరచుకున్న వారు, తను వెంబడించిన వారు, తను ప్రేమించిన వారు, తన శిష్యులు, ఆ దినాల్లో చెప్పాలంటే తన యొక్క శిష్యులను ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను, లేక వారిని సంపూర్ణముగా ప్రేమించను కూడా చెప్పచ్చు. సంపూర్ణముగా ప్రేమించను. కాబట్టి ఎటువంటి ప్రేమగా ఉంటున్నదంటే అన్చేంజింగ్ లవ్. కాబట్టి ఏమంటాడు? అంతవరకు ప్రేమించుట అనేటువంటిది. అట్లాగే 15వ అధ్యాయము మరి యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 9వ వచనంలోకి అంటాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి. మరి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను. తండ్రి ప్రేమని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు ఎరిగేటువంటి ప్రేమ ఏంటంటే తండ్రి ప్రేమ, లేక చెప్పాలంటే దట్స్ ఎ డివైన్ లవ్, పరలోక ప్రేమ కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడిని విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం అనుగ్రహించినట్లు ఆయన అనుగ్రహించు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ దేవుని ప్రేమ. ఎటువంటి ప్రేమ? దేవుని ప్రేమ అనేటువంటిది మరి ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ ప్రేమ మీద నిలిచి ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమ కొరకు ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ప్రభువా, నన్ను మరి మీరు ప్రేమించుంటారే, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలని మనం స్తుతి చెల్లించవలసి అనుకుంటున్నాం. అట్లాగే 13వ అధ్యాయంలో అదే అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఏమంటాడంటే,
తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కాబట్టి ఇక్కడ ఒక సాక్రిఫిషియల్ లవ్ అనేటువంటిది, తన స్నేహితుని కొరకే ప్రాణం పెట్టుట కదా. చాలామంది లోకంలో అంటుంటారు కదా, కావాలంటే నా ప్రాణం ఇస్తాను నీ కొరకు అంటారు. అంత ఒట్టి మాటలే. ఇచ్చే సమయం వచ్చినప్పుడు ఎవరు నా ప్రాణముగా నిన్ను ప్రేమిస్తాను అంటారు. అయితే సందర్భం వచ్చినప్పుడు తప్పించుకొని పోతారు, ప్రాణం ఇవ్వాల్సిన అవసరం. కాబట్టి అది మనుషుని ప్రేమ. అయితే దైవిక ప్రేమ ఎట్లాంటిదంట, ఎటువంటిదంటే స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేడు. అయితే మరి ఇక్కడ నేను మీకు ఆజ్ఞాపన చేశాను, మీరు నాకు స్నేహితులైనరు. కాబట్టి మరి ఈ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడం. యేసుక్రీస్తు ప్రభు అయితే స్నేహితుని కొరకు మాత్రమే కాదు, శత్రువు కొరకు ప్రాణం పెట్టింటున్నాడు. అది కదా, శత్రువు కొరకు. మనం శత్రువులమైండగా, మనం ఆయనకు దూరస్థమైండగా, మనం నిర్దయులమైండగా ఆయన మనం ప్రేమించను. అది ఆయన ప్రేమ, గొప్ప ప్రేమ. దాని కొరకే మనం ఆయన స్థుతి చెల్లించవలసి సారుకుంటున్నాం. ప్రభా, నేను ఏ మాత్రం నీ ప్రేమకు అర్హులను కాదు, అయినప్పటికీ కూడా నీవు నన్ను ప్రేమించినవే, దాన్ని బట్టి వందనాలు. ఈ ప్రేమ కొరకై సాక్రిఫిషియల్ అంటే స్నేహితుని కొరకు ప్రేమించు. కాబట్టి సాక్రిఫిషియల్ త్యాగసహితమైన ప్రేమ అనేటువంటి చెప్పచ్చు. అట్లాగే మనం చూస్తుంటాము 8వ అధ్యాయం, రోమియోలకి 8వ అధ్యాయము 35వ వచనములు. ఈ ప్రేమ ఎంత బలమైందంటే ఏమంటున్నాడు చూడండి, మనల్ని ప్రేమించి మన కొరకై తాను అప్పగించుకున్నట్టు యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు. బలమైనటువంటి ప్రేమ ఇది, అన్సపరబుల్ లవ్. క్రీస్తు ప్రేమ నుండి ఏ మీద పడతాయి, ఎవరు ఎడబాపలేరు. ఎందుకంటే ఆ ప్రేమ అంత గొప్ప బైండింగ్. ఎందుకంటే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున లేదు అనేటువంటి కాబట్టి మనము క్రీస్తు ప్రేమ ఒకసారి చూసిన తర్వాత ఏది కూడా ఆ ప్రేమ నుంచి నిన్ను మరి ప్రత్యేకపరచలేదు, లేకపోతే ఎడబాపు కలగదు. అది కొరకే మనం చూస్తున్నాం, ఆయన కొరకై ప్రాణత్యాగం చేసిన వారిని చూస్తున్నాం, ఆయన కొరకై శ్రమలు అనుభవించిన భక్తులు చూస్తున్నాం, ప్రవక్తలు చూస్తున్నాం, బోధకులు చూస్తున్నాం. వీరందరూ కూడా దేవుని ప్రేమకు సాదృశ్యంగా నిలిచిన వారే కదా, దేవుని ప్రేమకు సాదృశ్యం. కాబట్టి కరువు, మరి కష్టము, నష్టము, వ్యాధి, బాధ ఇవి వచ్చినప్పటికి కూడాను ఆయన ఏం చేస్తాడు, ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరపరిచేదానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే కీర్తన 44:22లో, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడినాము ఆయనను. కాబట్టి నీ దేవుని నామాన్ని బట్టి మేము ఎట్లా ఉంటున్నాం, మనం శ్రమలు పొందుతుంటున్నాం. ఆయన నామం బట్టి మనం వధించబడేటువంటి గొర్రెల వలె ఉంటున్నాం అంటున్నాడు. ఆయనే వధించబడిన గొర్రెగా మారి మనం అటువంటి ఒక జీవితం కలిగిన వారు ఉంటాం. అయితే మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలోండి అత్యధికమైన విజయం అనుగ్రహిస్తారు. కాబట్టి ఇట్ ఇస్ ఇన్సపరబుల్లో మనం ఏ కార్యం కానీ తన ప్రేమ నుంచి విడిపించాలి. దాన్ని బట్టి మనం ప్రభును స్తుతించవలసి అనుకుంటున్నాం. ప్రభు అని యొక్క మరి ఎడబాయని ప్రేమ, ఎటువంటి ప్రేమ, ఎడబాయని ప్రేమ కొరకై నీకు స్తోత్రము అని చెప్పవలసి అనుకుంటున్నాం. అట్లాగే 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో ఏమంటాడంటే 2 కొరింథీయులకు 5వ అధ్యాయంలో ఈ ప్రేమల గురించి ఏం చెప్తుంటున్నాడు, అది మనమల బలవంత పెట్టే ప్రేమ అంటాడు. చూడండి, చూసినట్లయితే 5వ అధ్యాయము 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 14వ వచనములు ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమను బలవంతము చేయుచున్నది, ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించవరని ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాం. అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. కాబట్టి ఇది ఏం చేస్తున్నట్టు మనల్ని బలవంత పెట్టుతున్నది. దేని కొరకు, ఆయన ప్రేమ ద్వారా మనం కూడా, ఆయన సాక్రిఫైస్ ద్వారా మనం కూడా ఇతరులను ప్రేమించాలనేటువంటి దాన్ని బలవంత పెడుతున్నది. కాబట్టి ప్రేమ అనేటువంటిది దేవుడు అనుగ్రహించట గొప్ప వరం మనకు. ఆ వరము మనలో కూడా ఇచ్చి ఏం చేస్తున్నట్టే, మరి మనము ఇక జీవించేవారు మనము కాక ఆయన కొరకే, ప్రభువా నీ కొరకే నేను జీవిస్తున్నాను, నా జీవితం అంతా నీ కొరకే అని చెప్పేసి మనం అన్నీ వదిలిపెట్టి వెంబడించి ఏదో సాధుల్లో కలిసిపోవాలని కాదు, తప్పుది, పొరపాటు. ఆయనను మనం వెంబడించాలంటే ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే చాలు.
ఆయన యొక్క నామానికి ఘనతగా మనం జీవిస్తే చాలు. ఆయన నామాన్ని మనం ఇతరులకు బోధించే వాళ్ళం ఉంటే చాలు. ఆయన స్వార్థ కొరకే సాక్ష్యం ఉంటే చాలు. అది దేవుడు మన దగ్గర కోరుకునే కార్యం. అది కొరకు ఏమంటే క్రీస్తు ప్రేమను బలవంత పెట్టుచున్నది. దేనికి బలవంత పెట్టుచున్నది? ఆయన సేవించడానికి కొరకే బలవంత పెడుతుంది. కాబట్టి ఆయన సేవించుట అనేక రకాలుగా ఆయన సేవించుట అనేటువంటిది, ఆయన వెంబడించుట. నన్ను వెంబడించేవాడు నా యొక్క మాటలు గైకొని నన్ను మరి అటువంటి వాడు నన్ను వెంబడించేవాడు అంటున్నాడు. కాబట్టి ఆయన మాటలు గైకొని దాని ప్రకారం నడుచుకునుట అనేటువంటిది. కాబట్టి క్రీస్తు ప్రేమ మనల్ని ఈ బలవంత పెట్టేటువంటి ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం మనం చెల్లించవలసి అనుకుంటున్నాం. అట్లాగే మరి గలతీయులకు రాస్తే ఏమిటంటే గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాస్తూ గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. రైట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించు జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారునిందుల విశ్వాసం వల్ల జీవించున్నాను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క తీర్మానం మనం చూస్తున్నాం. ఏం చెప్తాడు అపోస్తలుడైన పౌలు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను. క్రీస్తు మన కొరకై సిలువ వేయబడి ఉంటున్నాడు. మన పాపముల కొరకై, మన దుర్మార్గముల కొరకై, మన అతిక్రమల కొరకై ఆయన సిలువ వేయబడి, రక్తం కార్చబడి, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. అదే ఆయన మనల్ని మన్నించి క్షమించే దాని కొరకు మరి రక్షణలో తీసుకొచ్చేదానికి అయినట్టుగా సిలువ. అయితే ఆ యొక్క నా కొరకే మరి ఈ సిలువ పొందినట్టు క్రీస్తు ప్రేమను నేను చూసినప్పుడు ఇక నేను జీవించేవాడిని నేను కాదు కదా, నేను ఆయనతో కూడా ఐక్యపరచుకునబడని అంటున్నాను. అంటే ఏమంటాడు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నానంటే అర్థం ఏంటి? ఆయనతో కూడా నేను ఐక్యపరచుకుంటాను. ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క శ్రమల్లో, ఆయన యొక్క అవమానముల్లో, ఆయన యొక్క త్యాగములో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క పరిచర్యలో, వీటన్నిటిలో నన్ను నేను ఐక్యపరచుకునే దానివల్ల మరి ఏమంటాడు ఇక్కడ? సిలువ వేయబడి ఉంటున్నాను అంటున్నాడు అనమాట. ఆ విధంగా సిలువ వేయబడి ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం ద్వారా మరి నేను జీవిస్తుంటాను అంటాడు. కాబట్టి ఇదొక ఎటువంటి ప్రేమ అంటే సాక్రిఫిషియల్, నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ కదా. కాబట్టి అప్పగించుకున్న ప్రేమ అనేటువంటి దాన్ని బట్టి కూడా మనం ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాము. అట్లాగే మనం చూస్తుంటున్నాము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడు ఇక్కడ? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమైనాము కదా. చూసాం కదా ఇప్పుడే. కాబట్టి ఆయన మనకు ఒక ప్రేమను రుచి చూపించాడు, పరలోక ప్రేమను రుచి చూపించాడు. ఎట్లాగా తన ప్రాణము మన కొరకై పెట్టి ఆయన తన యొక్క ప్రేమను మనకు రుచి చూపించాడు. అదే ప్రేమ మనం ఇతరుల పట్ల, మన యొక్క మరి చుట్టుపక్కల వారి పట్ల, మన బంధుమిత్రాదుల పట్ల, మన యొక్క మరి విశ్వాసుల పట్ల అటువంటి ప్రేమను మనం చూపించవలసి అనుకుంటున్నాం. అటువంటి ప్రేమను చూపించాలంటే అర్థం ఏంటి? వారిని కూడా క్రీస్తులోనికి నడిపించాలి. ప్రేమామయుడైన క్రీస్తు యొక్క ప్రేమను వారికి కూడా రుచి చూపించాలి అంటే దేవుని వాక్యం వారికి బోధించాలి. కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనం వెంబడించి మనము వారికి పరిచయం చేయాలి. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రేమను మనకు పరిచయం చేసిన దేవునికి స్తోత్రం చెల్లించవలసి అనుకుంటున్నాం. ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తా ఉంటున్నావే, విడువక నాయుడు ఇలా కృప చూపుతున్నట్టే దేవాన్ని కృపతో నన్ను మరి జ్ఞాపకం చేసుకునేందుకు ఈ స్తోత్రం ప్రభువా, నీ ప్రేమ కొరకై స్తోత్రము అనేటువంటి కార్యం. అది కొరకే ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటాడంటే 1వ అధ్యాయము 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విమోచించిన వానికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగునుగాక ఆమేన్. కాబట్టి ఇక్కడ మరి యోహాను ప్రత్యక్షమైనటువంటి ప్రకటనలో మనం ఏం చూస్తున్నామంటే యోహానుకి ఏం చెప్తున్నాడు మరి చూసినట్లయితే మనలను ప్రేమించచ్చు. కాబట్టి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, ఇక ముందు ప్రేమిస్తాడు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు. ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విమించు. కాబట్టి ఎట్లాగా ప్రేమించినాడు? తాను చిందించిన రక్తం ద్వారా ఆయన మన పాపంలో మరి కడిగివేసినాడు, మన పాపం నుండి విడిపించినాడు. లేకపోతే మన పాపంలో ఉన్నాం, బంధకంలో ఉన్నాం, అతిక్రమంలో ఉన్నాం, సాతాను కట్టలో ఉన్నాం, సాతాను యొక్క మరి వలలో ఉన్నాం మనం. అయితే అటువంటి యొక్క సాతాను యొక్క వల నుంచి, కట్ల నుంచి మనం విడిపించి
వాళ్ళు ఏం చేశాడు, అది అంధకారసమైన రాజ్యంలో ఉన్నాం, అటువంటి అంధకారసమైన రాజ్యంలో నుంచి విడిపించి వాళ్ళు ఏం చేశాడు, ఆశ్చర్యకరమైన పరలోక రాజ్యం కొరకు మనల్ని పిలిచిట్టున్నాడు. ఎంత గొప్ప అమ్మాయి. కాబట్టి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన పిలిచినాడు. కాబట్టి ఎట్లాగా తన రక్తం వలన పాపలను విడిపించి మహిమా ప్రభావం యుగములు కలుగునగా కామెన్. అదే ఆరాధన. ప్రభా నీకే స్తుతి ఘనత మహిమా ప్రభావము నిత్యము కలుగునుగాక. ఎందుకంటే మరి నా కొరకు ఇన్ని గొప్ప కార్యం చేసి ఉంటున్నాయి. కాబట్టి ఆయన యొక్క ప్రేమను ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆరాధనలో ఏం చేయాలి, మనము ఆయన యొక్క మరి మారని శాశ్వతమైన ప్రేమ, ఆ ప్రేమ తన యొక్క కృప ద్వారా దినదినము మనకు రుచి చూపిస్తుంటున్నాడు. అది మరి అంతవరకు ఆయన ప్రేమించుంటున్నాడు. అట్లాగే ఎంత మాత్రం కాకుండా పరలోకపు ప్రేమతో దైవిక ప్రేమతో ప్రేమించుంటున్నాడు. అట్లాగే త్యాగ సహితముగా దాన్ని నిరూపించుంటున్నాడు. అట్లాగే మనలను మరి ఈ ప్రేమ నుండి ఎడబాపేది ఎవరు లేరు. ఎందుకంటే యేసు ప్రభువే ప్రేమను మనకు అనుగ్రహించుంటున్నాడు. అట్లే గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే సాక్రిఫిషియల్ మనల్ని ప్రేమించి మన కొరకై తను తాను అప్పగించుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభు కదా. అట్లాగే మరి చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినాము, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటున్నది. కాబట్టి అటువంటి ప్రేమ నిలిచి ఉండేటువంటి ప్రేమ. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపను విమోచించిన వారికి మహిమా ప్రభావం కలుగునుగా ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఆయన స్తుతించేదానికి ఆరాధించేదానికి ప్రభు మన యొక్క హృదయాలను తెరిచి ఆయన సన్నిధానంలో ప్రభువానికి స్తోత్రమైనా ఇర్మియా గ్రంథం చదివినట్లు మరి ఆది కాలంలో దర్శనమిచ్చిన దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో అంటున్నావే ప్రభువా, నీ యొక్క మారని శాశ్వతమైన ప్రేమ, మారని మార్పు చెందని ప్రేమ కొరకే నీకు స్తోత్రం తండ్రి నాయన. మరి నేను నిన్ను ప్రేమించలేదు కానీ నీవే నన్ను మొదట ప్రేమించినవే, దాని కొరకు స్తోత్రమని ఆయన్ను స్తుతి చెల్లించవచ్చు అనుకుంటున్నాం. ఆ విధంగా స్తుతి చెల్లించుంటే ఆరాధన అంటారు. ఆ విధంగా ఆరాధన చేయడం ప్రభు మనందరినీ కూడా ఇది సిద్ధపరచును గాక.